హాయ్ అండి, అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈవేళ వచ్చేసి మన టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉంది, హార్వెస్ట్ చేద్దాం. ముందుగా వచ్చేసి టేబుల్ రోజెస్ చూసారు కదా, ఎన్ని కలర్స్ అండి, చక్కగా అన్ని కలర్స్ కలిపి ఒక బొకే లాగా ఒక పాట్లో వేసాను అనమాట. భలే అందంగా ఉన్నాయి కదా. అండ్ ఇంకా ఉగాది రోజు తీసిన కొన్ని క్లిప్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. సో ఉగాది మా పచ్చడి అయితే భలే కుదిరింది అనమాట. సో ఇయర్ అన్నీ కలిపి హ్యాపీగా గడుస్తుంది అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా అందరికీ అలాగే సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం. అండ్ ఉగాది రోజు ఏదో ఒక జ్ఞాపకంగా ఉండాలని చెప్పి ఒక ప్లాంట్ కొందామని చెప్పి ఈవినింగ్ నర్సరీకి వెళ్ళాను అనమాట. సో ఏం కొందామా అని ఆలోచిస్తున్నాను. జామ చెట్టు చూసా కానీ ఇక్కడ చూసేటప్పటికి గ్రీన్ సంపింగ్ కనిపించినాయి. సో ఇది మన దగ్గర లేదు కదా అని చెప్పి ఇది ఒక ప్లాంట్ తీసుకున్నాను. సో ఇది ఉగాది స్పెషల్ ప్లాంట్ అనమాట. సో అలాగే ఒక్కొక్క మెమొరబుల్గా వేసుకుంటూ ఉంటాం ఇంట్లోని. పుట్టినరోజు అయినా పెళ్లి రోజు అయినా సరే ఏదో ఒక మొక్క ఇంట్లో వేసుకుంటే ఒక జ్ఞాపకంగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన కార్న్ అండి, గాలికి పడిపోయినాయి. సో ఇంక ఇవాళ హార్వెస్ట్ చేయక తప్పట్లేదు. రెడీ అయినాయో లేదో కూడా డౌటే, ఎందుకంటే ఆల్రెడీ అందులో దొండపాదు ఉంది కదా. ఇది వాలంటీర్గా వచ్చిందని ఉంచేసాను అనమాట. సో అసలు రెడీ అయిందో లేదో కూడా డౌటు. లాస్ట్ టైం కూడా ఇంతకుముందు ఒకసారి వేసాను కానీ గింజలు సరిగ్గా రాలేదనమాట, అక్కడక్కడ వచ్చినాయి. సో ఈసారి ఎలా వచ్చాయో చూద్దాం లాస్ట్లో. అండ్ మిగిలిన హార్వెస్ట్లు ఉన్నాయి, అవి కూడా చేసేద్దాం. ఫస్ట్ వచ్చి దొండకాయలు అండి. చెప్పాను కదా, సమ్మర్ వచ్చిందంటే దొండ రెగ్యులర్గా ఉంటాయి మన గార్డెన్లో. అంటే ఒక్కొక్కసారి మధ్యలో చిన్న క్రాప్ ఆగినా సరే మళ్ళీ వారానికి అయితే కంపల్సరీ ఉంటాయన్నమాట. ఎండిన కొమ్మలన్నీ కూడా పక్క నుంచి చిగురులు పెట్టేస్తాయి వేసవికాలం వచ్చిందంటే. మెయిన్ ఇది ఇప్పుడు కొంచెం ఇంకా తగ్గినాయి అనే చెప్పాలి, ఎందుకంటే ఆ పక్క నుంచి వచ్చిన మొక్కలు అవి ఎంకరేజ్ చేస్తూ ఉంటాను కదా, నేను అవి తీసి వదిలేయలేను. యాక్చువల్గా ఒక ప్లాంట్ వేసామంటే దాంట్లో ఏ మొక్క వచ్చినా సరే అది కలుపు మొక్కలాగే ట్రీట్ చేయాలి మనం. అండ్ ఇది వచ్చేసి కోడి జుత్తు పువ్వులు అంటారు కదండి, కాక్స్ కోమ్ అనమాట. ఇది లేట్గా వచ్చింది. అండ్ ఇక్కడ కొన్ని టమాటోస్ ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాం. ఇంక ఇయర్తో లాస్ట్ అండి టమాటోస్. దీంతో మిగిలిన మొక్కలన్నీ కూడా ఇంకా తీసేస్తాను అనమాట, లాస్ట్ అయిపోయినాయి కదా అని. అండ్ కొన్ని చెర్రీ టమాటోస్ అవి కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మన వింగ్డ్ బీన్స్ ఉన్నాయి కదా, సీడ్స్ కోసం అని చెప్పి కొన్ని ఉంచానండి. సో అవన్నీ కూడా ఇవాళ తీసేసి ఇది కూడా కుండీ ఖాళీ చేసి మళ్ళీ కొంచెం వేరే మొక్కలు ఏమైనా పెట్టుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇంకా సమ్మర్కి ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ అవ్వలేదు నేను. ఈ సీడ్ కోసం చూస్తే చాలా టైము వేస్ట్ అయిపోతుందండి. అంటే అందులో ఇంకా పంట రావట్లేదు, ఈ సీడ్ తయారయ్యే వరకు అది చెట్లు అలా ఉంచాల్సి వస్తుంది, క్రీపర్స్. సో ఇయర్ అలాగే కొంచెం టైం వేస్ట్ అయిపోయింది నాకు. ఎప్పుడైనా సీడ్ కోసం ఉంచదలుచుకుంటే స్టార్టింగ్లో వచ్చిన క్రాపే ఉంచడం బెటర్. సో ఇవాళ ఈ సీడ్స్ అన్నీ తీసేస్తున్నానండి, తీసేసి కుండీ కూడా ఖాళీ చేసేస్తాను. అండ్ ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి, వంకాయలు కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. వంకాయలు కూడా ఇక్కడే కొన్ని ఏవో వస్తున్నాయండి, సైట్లో అయితే లేవన్నమాట అసలు మొక్కలు. ఇప్పుడే కొన్ని తెల్ల వంకాయలు ఉంటే అవి నాటేసి వచ్చామన్నమాట. సో ఇంకొక 1 month వరకు అక్కడ మ్యాక్సిమం వంకాయలు ఉండవు. సో ఇవి చారుల వంకాయలు ఒకటి, అండ్ అలాగే మన గుత్తి వంకాయ ఉంటాయి కదా, పర్పుల్ వంకాయలు. సో అవి ఒకటి అండి. మొత్తం ఇంట్లో 3-4 రకాల వంకాయలు ఉన్నాయి ఉండటం. కొంచెం కేర్ తీసుకుంటే మళ్ళీ క్రాప్ బాగుంటుంది. అండ్ తమ్మకాయలు అండి, ఫస్ట్ టైం అనమాట హార్వెస్ట్ ఇక్కడ టెర్రస్ మీద. మళ్ళీ క్రీపర్ వెరైటీ అయితే ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఇంట్లో పెంచడం. అక్కడ సైట్లో ఒకసారి వేసాం కానీ వీళ్ళు అవి కూడా కొన్ని ఉన్నాయి, హార్వెస్ట్ చేసేస్తున్నాను. సైట్లో వచ్చి ఇప్పుడు చెట్లు ఉన్నాయన్నమాట, వైట్ సీడ్ తమ్మకాయలు ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లోనేమో పర్పుల్ ఇవి క్రీపర్ వెరైటీవి ఇంట్లో వస్తున్నాయి. అండ్ ఇంకా బేరపాదులు అవి కూడా పెట్టానండి, అవన్నీ కూడా మెల్లిమెల్లిగా యాడ్ అవుతూ ఉంటాయి. ఈ వీడియో చేసి కూడా నేను చాలా రోజులు అయిపోయిందనమాట. ఇది ఇంచుమించు ఒక 10 days కంటే ఎక్కువ అయిపోతుందండి హార్వెస్ట్ చేసి. ఇది ఉగాది తర్వాత చేస్తున్నాను కాబట్టి కొన్ని క్లిప్స్ యాడ్ చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇవి సెకండ్ ఫ్లోర్లో ఒక దొండపాదు ఉందండి, ఇది కొంచెం వేరే, అంటే కొంచెం చూడండి చారలు చారల్లో వస్తుంది అనమాట ఈ దొండ. ఇది ఒక రకం.
పైన కింద 2 ఫ్లోర్లో ఉన్నవి కూడా అవి 2 ఒక రకం అనమాట. 2 రకాల దొండకొమ్మలు ఉన్నాయి మన దగ్గర. అండ్ ఇక్కడ కొన్ని టమాటోస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా వాలంటీర్గా వచ్చిన మొక్కలే. సరే పెద్ద టమాటో మీద ఇంకా దృష్టి పెట్టలేదు ఇయర్ అయితే. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట. సో మనం వెయ్యకపోయినా చూసారా టమాటోలు బాగానే వచ్చినాయి మొత్తానికి వెళ్ళ. కాకపోతే ఇంకా ఎండలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఆగిపోతాయి ఇవన్నీ కూడా. అండ్ కొన్ని కాకరకాయలు కూడానండి, మొన్న పెట్టిన కాకరపాదులు ఇప్పుడు అందుకుంటున్నాయి బాగానే. సో ఇవాళ కొంచెం ఉన్నాయి కాయలు, కోసుకోవచ్చు. ఈ 2 months పోతే మళ్ళీ కొత్త మొక్కలన్నీ చక్కగా ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. ఈ మే జూన్ అంతా ఎలాగో కొన్ని కూరగాయలతోనే మనం గడిపేస్తే ఇంటికి సరిపోతే చాలన్నమాట. ఈ ఎండల్లో అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము మన గార్డెన్ నుంచి. సో ఇవ్వండి ఇవాళ వచ్చిన కాకరకాయలు అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ ఫ్లోర్లో కొన్ని దొండకాయలు ఉన్నాయి. ఈ దొండకాయలు కూడా కోసేసుకోవచ్చు. ఇవి కూడా కొత్తగా పెట్టిన కొమ్మలు అండి, బాగానే వస్తున్నాయి చక్కగా కాయలు. మధ్యలో 1-2 కాపులు తీసిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి కొంచెం బ్రేక్ వస్తుంది చిన్నగా, బట్ మళ్ళీ అవే అందుకుంటున్నాయి. కొన్ని కొమ్మలు మళ్ళీ సెకండ్ టైం నాటాను కానీ రాలేదన్నమాట. అది కరెక్ట్గా మనకి జనవరి, ఫిబ్రవరి ఆ నెలల్లో పెడితేనే బాగా సక్సెస్ రేట్ బాగుంటుంది దొండ కొమ్మలు. కొంచెం లేట్ అయినా సరే ఎండలు ఎక్కువైపోతున్నాయి కదా, కొమ్మలు అంత చిగుర్లు రావట్లేదు అనమాట. దొండకాయలు వచ్చేసి నిల్వ ఉంచుకోవడానికి కూడా అవ్వట్లేదండి. ఫ్రెష్గా అలా వండుకుంటేనే బాగుంటున్నాయి. ఎక్కువ రోజులు కానీ మనం వదిలేసామంటే పండిపోతాయి అన్నమాట. దొండకాయలు ఒకటి, బెండకాయలు ఒకటి మనం అలా ఉంచలేం. ఎప్పుడు ఫ్రెష్గా వండేసుకోవాలి కోసుకొని. మరి మార్కెట్లో ఎలా వస్తాయో నాకు తెలియదు, బట్ ఇంట్లో అయితే ఎక్స్పీరియన్స్ అది. మనం ఏమన్నా ఫ్రిడ్జ్లో కానీ అలా పెట్టి ఎక్కువ రోజులు ఉంచామంటే పాడవుతున్నాయి. సో ఇవ్వండి ఇవాళ కోసిన దొండకాయలు అయితే బాగా వచ్చాయని చెప్పాలి. అండ్ ఇంకా బాగా కూడా రావాలి. ఇంకా ఎంత దుమ్ము ఉంటుందంటే వైజాగ్లో ఏ కార్నర్ చూసినా డస్టేనండి. విపరీతంగా ధూళి వస్తుందన్నమాట. కాయలు కోసామంటే చెయ్యంతా ధూళి పట్టేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని లాంగ్ బీన్స్ ఉన్నాయండి రెడ్ కలర్వి. సో అవి కూడా కొన్ని హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఎండలు పెరుగుతున్న కొద్దీ ఇవేంటంటే త్వరగా ముద్రపోతున్నాయి అన్నమాట. సో హెవీ టెంపరేచర్స్ ఉంటున్నాయి కదా, ఇంకా నెక్స్ట్ ఇవి ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే. అందులో నేను ఏంటంటే పైన టెర్రస్ మీద వేసాను. కొంచెం సెమీ షేడ్లో అలా ఉండుంటే ఎంతో కొంత ఈల్డ్ తీసుకోవచ్చు. అప్పటికే చూడండి కొన్ని లేట్ అయ్యేటప్పటికి మధ్యలో కొన్ని కాయలు ఆల్రెడీ ముదిరిపోయినాయి. సీడ్ కోసం అని చెప్పి ఇంకా ఉంచేసాను అనమాట. ఈ ఫ్లవర్ కూడా భలే అందంగా ఉంటాయండి చిక్కుళ్ళు. పూత చాలా బాగుంటుంది చూడడానికి. బీరకాయలు అండి. సో ఇది మీకు చూపిస్తున్నాను కానీ ఇవి హార్వెస్ట్ కూడా అయిపోయినాయి అనమాట. అండ్ నెక్స్ట్ హార్వెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాయి. మళ్ళీ బీరకాయలు అయితే చెప్పాను కదా, వీడియో తీసి చాలా రోజులు అయ్యింది. కొంచెం హెల్త్ బాగోక అప్లోడ్ చేయలేకపోయాను. అంటే కోల్డ్ వల్ల గొంతు అది పాడైంది. సో వాయిస్ ఓవర్ ఇవ్వలేక అలా వదిలేసాను అనమాట. ఈవేళ ఫ్రీ అయ్యాను, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇవన్నీ. ఈ చిక్కుడు పాదులు ఇంకా 2 ఉంచేసానండి. అవి 2 కూడా ఇంకా తీసేయాల్సి ఉన్నాయి. సో నెక్స్ట్ ఇవి 2 కూడా తీసేసి కుదిరితే మట్టి ఆరబెట్టి వదిలేస్తాను. ఇంక ఇప్పుడు ఏం వేయకుండా నెక్స్ట్ సీజన్లో వేసుకోవచ్చు. ఇప్పటికైతే ఇంకా ఉన్న మొక్కలు అయితే సరిపోతాయి. ఎన్న వేస్తే బీన్స్ ఒకటే వేయాలి, లాంగ్ బీన్ బర్బాటీలు అంటాం కదా, అవి ఒకటే. సో అవి కూడా తక్కువేనండి. ఎండలకి కూరగాయలు రావటం కష్టం అనమాట. ఇంకా ఈ బీర, ఆనప ఇలాంటి వాటితోనే సర్దుకోవాలి. కాకర, దొండ ఇవే.
అండ్ ఆకుకూరలు కూడా పెట్టుకుంటే సరిపోతాయి అన్నమాట. ఈ వేసవికాలం ఎలాగో గడిపిస్తే నెక్స్ట్ మళ్ళీ అన్నీ మంచిగా వేసుకోవచ్చు ఆగస్ట్ నుంచి. అండ్ ఇక్కడ కొన్ని మిరపకాయలు ఉన్నాయండి. ఇవి కూడా సీడ్ నుంచి గ్రో చేసిన మొక్క అనమాట. మన కిచెన్లో ఎండుమిర్చి ఉంటాయి కదా, సో ఎండుమిర్చి నుంచి వేసా కొన్ని మొక్కలు. అవి ఇప్పుడు హార్వెస్ట్ బాగానే వస్తుంది. ఆల్రెడీ ఇది సెకండ్ టైం అనుకుంటా దీని నుంచి కోయటం. అండ్ మన వేరే మొక్క ఒకటి ఉంది కదా గ్రాఫ్టెడ్ మిర్చి, అవి కూడా బాగానే వస్తున్నాయి. నిమ్మకాయలు కూడా పూత బాగుందండి చక్కగా. ఇంకొక 10-20 డేస్లో మళ్ళీ కాయలు చక్కగా రెడీ అవుతాయి అనుకుంటున్నాను. అప్పటి వరకు ఏవో 4 అలా కాయలు చిన్న చిన్నవి పోస్తున్నాం అనమాట. అండ్ ఇది గ్రాఫ్టెడ్ మిర్చి, ఇది కూడా చాలా మంచిగా హార్వెస్ట్ ఇస్తుందండి. ఇప్పటి వరకు వేసి 3-4 మంత్స్ అవుతుంది అనుకుంటా. మంచిగా కాయలు కోస్తూనే ఉన్నాను. మీరు చూస్తున్నారు ప్రతి హార్వెస్ట్లో మిర్చి దొండ లేకుండా మన హార్వెస్ట్ ఉండదు. ఇవే కొంచెం ఎక్కువ తెప్పించుకొని ఉండాల్సింది అప్పుడు అనిపించింది. మిర్చిలో కొన్ని మొక్కలే తెప్పించుకున్నాను. దానిమ్మకాయలండి అస్సలు ఉడతలు ఉండనివ్వట్లేదు అనమాట కాయల్ని. వాటి కోసం ముందు కోసేయాల్సి వస్తుంది. కొన్ని కాయలకైతే ఇలాగ కట్టేసి ఉంచాను, బట్ అవి తినట్లేదు కూడా. తినకపోయినా సరే పాడు చేసి వెళ్ళిపోతూ ఉంటాయి ఇప్పుడు. సో మొక్కలు పెంచుకోవడం ఒక పని అయితే, వాటిని కొంచెం హెల్తీగా గ్రో చేయడానికి మనం ఎంత కేర్ తీసుకున్నా ఈ ఉడతల నుంచి వీటి నుంచి కాపాడుకోవడం చాలా కష్టమైపోతుంది. సో ఇదండి ఫైనల్గా ఇవాళ హార్వెస్ట్ అయితే. కొన్ని దొండకాయలు అండ్ తమ్మకాయలు అలాగే కొన్ని సీడ్స్ కూడా కలెక్ట్ చేసాం వింగ్డ్ బీన్వి. ఇవాళ వచ్చిన హార్వెస్ట్ ఇది. సో మీ అందరికీ కూడా నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ మార్నింగ్ హార్వెస్ట్ అయితే చెప్తాను కదా, పువ్వులు కూడా హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.